హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చెట్లు తొలగించొద్దంటూ ఆదేశించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది కోర్టు. తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే పార్క్ దగ్గర 25 నుంచి 35 మీటర్ల పరిధిలో చెట్లను నరకొద్దని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఆర్డీపీ కింద జరగాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ పరిరక్షణ కోసం కేబీఆర్ పార్క్ దగ్గర చెట్లు తొలగించొద్దు అంటూ కాజల్ మహేశ్వరి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ కౌన్సిల్ కె వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా కేబీఆర్ నేషనల్ పార్క్ దగ్గర ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 25 నుంచి 35 మీటర్ల నుంచి 3 నుంచి 29 మీటర్లకు తగ్గించిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై హైకోర్టులో కూడా పిల్ దాఖలైందని చెప్పారు. కేవలం మౌలిక సదుపాయాల దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయం చేయకుండానే ప్రజాభిప్రాయం చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు పిటిషనర్ కాజల్ మహేశ్వరి. ఈ వివాదంపై గతంలోనే విచారణ చేసిన హైకోర్టు ఎలాంటి చెట్ల నరికివేత చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పనులు చేపడుతున్నారని, హైకోర్టులో విచారణ ఆలస్యం అవుతోందని తాము సుప్రీంను ఆశ్రయించామన్నారు. చెట్ల నరికివేత జరిగే ప్రమాదం ఉందంటూ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. వాదనల తర్వాత ఎస్ఆర్డీపీ పనులపై స్టే ఇచ్చింది కోర్టు. ఒకసారి అసలు ఈ ఎస్ఆర్డీపీ ఎందుకు మొదలు పెట్టారు, ప్రభుత్వం ఏమంటుందో కూడా చూద్దాం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ లో భాగంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాల కోసం పర్యావరణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఎకో సెన్సిటివ్ జోన్ కు నష్టం కలగకుండానే డిపిఆర్ రెడీ చేసి పనులు చేస్తున్నామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు అధికారులు. జీరో పార్క్ ఇంట్రూజన్ కింద పార్క్ స్థలానికి ఇబ్బంది లేకుండానే రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల చెట్లను తొలగించాల్సి వచ్చినా ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో వాటిని మరో చోటికి తరలిస్తున్నామని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతున్నాయనే పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు మరికొన్ని అంశాలపై స్పష్టత కోరింది. చెట్ల నరికివేత ఆపాలని ఆదేశించింది. చెట్ల నరికివేతపై ఇటీవల ఆరోపణలు రాగానే జీహెచ్ఎంసీ కూడా వివరణ ఇచ్చింది. ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో వాటిని మరో చోటుకి తరలిస్తున్నామంది. ఈ రోడ్ల ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని, కాలుష్యం కూడా 70% వరకు తగ్గుతుందని జీహెచ్ఎంసీ చెబుతోంది. ట్రాఫిక్ జామ్లు తగ్గితే 40 కోట్ల లీటర్ల ఇంధనం కూడా ఆదా అవుతుందని వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు స్టే నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.